ఇవాళ ఒక మంచి గ్రేవీ రెసిపీ క్యాప్సికమ్ మసాలా అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ. మనకి చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. నేను ఇక్కడ ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నానండి. ఇందులో నేను పల్లీలు అనేవి నేను డ్రై రోస్ట్ చేసుకుంటాను. నేను పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నానండి. అప్రాక్సిమేట్గా ఒక 10 జీడిపప్పులు ఉన్నాయి. అండ్ ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాను. నేను ఇవన్నీ కూడా దూరగా వేయించుకుంటాను. అండ్ ఇక్కడ ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం ఒక 2 minutes కొంచెం బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి రోస్ట్ అయిపోయిందండి. ఇది నేను పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ కింద చేసుకుంటాను. నేను ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను. తీసుకుని నేను ఫస్ట్ క్యాప్సికమ్ అనేది కొద్దిగా ఫ్రై చేసేసుకుంటాను. సో దట్ మనం గ్రేవీలో వేసినప్పుడు అది మనకి గ్రేవీలో బాగా సోక్ అవుతుంది. సో మనకి ఇలా క్యాప్సికమ్ కుక్ అయిపోయండి. ఇవి మొత్తం మీరు మెత్తగా కుక్ చేయక్కర్లేదు. ఒక 3/4 కొంచెం ఇలా అయితే చాలు. లేకపోతే అదేంటి మరి పేస్ట్లా అయిపోతుంది గ్రేవీలో ఇలానే. ఇప్పుడు నేను ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకుంటాను. నేను ఇప్పుడు యాక్చువల్ కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. ముందర గిన్నె తీసుకున్నాను. ఈ కూర కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. సో అప్రాక్సిమేట్గా మనకు ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పడుతుంది. ఎందుకంటే మనకి ఇవన్నీ బాగా వేగితేనే ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. సో నేను ఇందులో ఆయిల్ అనేది తీసుకున్నానండి. మనకి ఆయిల్ వేడికిన తర్వాత నేను ఇందులో ఆవాలు, జీలకర్ర తీసుకుంటున్నాను. ఇవి ఎగ్జాక్ట్గా నేను ఎంత తీసుకున్నాను అన్నది నేను కింద డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్గా పెడతాను. మీరు అది చూసి అలాగా ఫాలో అయిపోవచ్చు. మనకి ఆవాలు, జీలకర్ర కొంచెం ఇలా వేగుతున్నప్పుడు ఉండగా మనం ఇందులో ఒక 3 ఎండుమిర్చి తీసుకుందాం. అండ్ నేను ఇక్కడ ఒక 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ఇందులో 2 లావు మిర్చి అసలు కారం ఉండవండి, అందుకే నేను అలా వేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇందులో కొద్దిగా కరివేపాకు అనేది వేసుకుంటున్నాను. ఇవి మనం ఒక జస్ట్ 2 minutes ఫ్రై చేసుకుందాము. మనకి ఇవి కొద్దిగా ఫ్రై అయితే చాలండి. ఈ స్టేజ్లో మనం ఇందులో ఉల్లిపాయలు అనేది వేసుకుందాం. నేను ఇందులో అప్రాక్సిమేట్గా ఒక 1 cup ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇలా చెక్కులాగా కట్ చేసేసి ఇది ఒకసారి మనం కలిపేసుకుందాం. మనకి ఉల్లిపాయలు అనేది బాగా వేగాలండి, కొంచెం దగ్గరగా అవ్వాలి. దీనికి ఒక 5 minutes పడుతుంది. మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. మనకి ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయ్యాక నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇది 1 teaspoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఒకసారి మనం కలిపేసుకుందాం. నేను నెక్స్ట్ ఇందులో పసుపు అనేది వేసుకుంటున్నాను, ధనియాల పొడి అండ్ కారం. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మనం కలిపేసుకుందాం. నెక్స్ట్ నేను ఇందులో అప్రాక్సిమేట్గా ఒక 1/2 cup అనేది సన్నగా కట్ చేసుకున్న టమాటో వేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసి మనకి టమాటోలు అన్నీ బాగా ముషిగా అయ్యే వరకు, గుజ్జులా అయిపోవాలి, అంతవరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ దీనికి మూత పెట్టి కుక్ చేసుకుంటాను. ఇక్కడ మనకి ఆనియన్, టమాటో బాగా కుక్ అయిపోయాయండి. నెక్స్ట్ నేను ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అనేది యాడ్ చేసేస్తున్నాను. ఇది ఒకసారి కలిపేసుకుందాం. అండ్ నెక్స్ట్ నేను ఇందులో చింతపండు వాటర్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు నేను ఇది ఇంకొక 5 minutes మూత పెట్టి కుక్ చేసుకుంటాను.
మనకి ఇది ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలింది కదండి. ఈ స్టేజ్లో మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు అవి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. అండ్ నేను దీనికంతా సరిపడా ఉప్పు ఒకటి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒక మంచి మిక్స్ అనేది ఇచ్చేసుకుందాము. మనకి పల్లీ పౌడర్ అది వేయగానే గ్రేవీ బాగా థిక్ అవుతుందండి. ఇది జస్ట్ మనం ఒకసారి కలుపుకొని ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి ఇదంతా ఒక మంచి బాయిల్కి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మనకి కూర ఇలా ఒక బాయిల్కి వచ్చిన తర్వాత ఇందులో మనం కొద్దిగా బెల్లం వేసుకుందామండి. ఈ బెల్లం ఏంటంటే మనకి వేసుకున్న పులుపు అనేది కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ జస్ట్ ఒక అర చెంచా గరం మసాలా, ఇదంతా ఒకసారి ఒక మంచి మిక్స్ ఇచ్చేసుకుందాం. సో మనకి క్యాప్సికమ్ మసాలా అనేది రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర అండ్ కసూరి మేతి అనేది వేసుకున్నాను. ఈ కర్రీ మనకి చపాతీలో కానీ మనకి ఫ్రైడ్ రైస్ కానీ ఈ మటర్ పులావ్ వాటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.